అమ్మర దేవుడా, నౌకరీ చేసే అంత ఈజీ కాదు వ్యవసాయం చేసుడంటే. ఓ చుక్కలు అవపడ్డాయి. అక్కడి నుంచి ఇక్కడ దాకా 2 డేస్ నుంచి చేస్తాను. వ్యవసాయం చేయాలి, కాకపోతే ఇవాళ రేపు ఎట్లా అంటే వ్యవసాయం చేస్తే ఏం మిగిలేదు. జాబ్ కొట్టండి. మనం చేసే ప్రతి పనిలో ఏదైనా కానీ నువ్వు ప్రైవేట్ చేస్తానవా, దాంట్లో స్కిల్స్ ఇంపార్టెంట్. స్కిల్స్ సంపాదించు, జాబ్ కొట్టు. ఓకే, నెక్స్ట్ అగ్నివీర్ పోస్టులు పడుతున్నాయి. ఫస్ట్ అయితే జాబ్ కొట్టు, అవి కూడా పర్మనెంట్ అవుతున్నాయి. ఓకే, నా లీవ్లో సెకండ్ డే పొద్దున రన్నింగ్ చేసిన. ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడ దాకా మొత్తం లైన్ తీసేసినాం అన్నట్టు 2 డేస్. అక్కడ అవపడతాను కదా, మా బాబు ఇంకా చదువుతాడు. మా బాబు మొత్తం తవ్వి పోయిండు అన్నట్టు. పోయిన ఒక 10 నిమిషాలు అవుతుంది. నేను పారతో మొత్తం తీసుకుంటూ వచ్చి, ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్, మనది ఎంత మన ఉత్తిదే. చేయిలు నొప్పులు పెడతాయి, కాయలు కాసినాయి. ఇక ఓకే, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఏమన్నా ఆర్మీ పోస్టుల గురించి ఏమన్నా అప్డేట్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ జాబ్ కొట్టండి. జాబ్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి జాబ్. నెక్స్ట్ 8th పే కూడా వస్తుంది, సాలరీ కూడా పెరగవచ్చు. నెక్స్ట్ అగ్నివీర్ పోస్టులు పడుతున్నాయి, పక్కా కొట్టాలి. ఒక్కటి కాకపోతే నెక్స్ట్ అట్లా అటెంప్ట్ చేస్తూనే ఉండాలి. ప్రయత్నం అనేది చాలా గొప్పది. ప్రయత్నిస్తే విజయం ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకే, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, జై హింద్, భారత్ మాతాకి జై.